ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ కోసం బెస్ట్ టైం ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇంట్రాడే ట్రేడింగ్ కోసం బెస్ట్ టైం ఏంటనేది చెప్తాను. తర్వాత నేను ఫాలో అయ్యే టైం ఏంటనేది కూడా చెప్తాను. చూడండి, ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి బెస్ట్ టైం ఏంటంటే మార్నింగ్ 9:15 నుంచి 10:30 వరకు మంచి మూమెంట్ అనేది ఉంటుంది. ఫాస్ట్ మూమెంట్ అనేది ఈ టైంలో ఉంటుంది. ఈ టైంలో ఎంట్రీ తీసుకున్నట్లయితే మన టార్గెట్ అనేది తొందరగానే వచ్చేస్తుంది. కానీ ఈ టైంలో ఎంట్రీ తీసుకోవడంలో ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ టైంలో ఫాల్స్ బ్రేక్అవుట్లు అనేవి ఎక్కువ జరుగుతుంటాయి. చూసుకోవాలి, కరెక్ట్గా చూసి ఈ టైంలో ఎంట్రీ అనేది తీసుకోవాలి. కరెక్ట్గా స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే ఈ టైంలో ఎంట్రీ తీసుకుంటే బాగానే ఉంటుంది. తర్వాత రెండోది 10:30 నుంచి 1 వరకు ఒకలా ఉంటుంది మార్కెట్. 10:30 నుంచి 1 వరకు ఎక్కువగా మార్కెట్ సైడ్ వేస్లోనే ఉంటుంది. ఈ టైంలో ఎంట్రీ తీసుకున్నట్లయితే మన స్టాప్ లాస్లు అనేవి ఎక్కువగా హిట్ అవుతూ ఉంటాయి. చూసుకుని జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ టైంలో ఈ టైంలో ట్రేడ్ తీసుకుపోవడం మంచిది. తర్వాత మూడోది 1:30 నుంచి 3:30 వరకు ఒకలాగా ఉంటుంది మార్కెట్. ఈ 1:30 నుంచి 3:30 వరకు మంచి మూమెంట్ అనేది ఉంటుంది. చాలామంది ఇదే టైంలో ఎంట్రీ తీసుకుంటారు. ఈ టైంలో ఎంట్రీ తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మార్కెట్ ఒకే డైరెక్షన్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మనకి ఫాల్స్ బ్రేక్అవుట్లు కూడా తగ్గుతాయి అనమాట. ఈ టైంలో ఎంట్రీ తీసుకున్నట్లయితే మనకి విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది కొంచెం పెరుగుతుంది అనమాట ఈ టైంలో ఎంట్రీ తీసుకున్నట్లయితే. అందుకే చాలామంది, ఎక్కువ మంది ఇదే టైం ఎంచుకుంటారు అనమాట. ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి బెస్ట్ టైం ఏంటంటే ఇదే టైం అనమాట. ఫస్ట్ 1 అవర్ తీసుకోవచ్చు, కానీ అక్కడ కొంచెం రిస్క్ అనేది ఉంటుంది. దాంతో పోల్చుకుంటే ఈ లాస్ట్ రిస్క్తో పోల్చుకుంటే ఫస్ట్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువ అనమాట. అందుకే చాలామంది ఈ 2 తర్వాత 1:30 తర్వాత ఎంట్రీ అనేది తీసుకుంటారు. ఈ విధంగా చాలామంది చేస్తుంటారు. కానీ ఇప్పుడు నేను ఫాలో అయ్యే టైం ఏంటని చెప్తాను. చూడండి, నేను మార్నింగ్ 10 తర్వాత ఎంట్రీ తీసుకుంటాను. 10కి 1 మినిట్ ముందు కూడా నేను ఎంట్రీ తీసుకోను. కరెక్ట్గా 10 అయిన తర్వాత అప్పుడు ఏ ఎంట్రీ దొరికితే అప్పుడు ఆ ఎంట్రీ తీసుకుంటాను. తీసుకొని మళ్ళీ కరెక్ట్గా 1 లోపు ఎగ్జిట్ అయిపోతాను. ఇంకా మళ్ళీ 2 తర్వాత 1:30 తర్వాత ఇంకా ఎంట్రీస్ ఉండవు. ఓన్లీ నాది ఒకసారి ఎంట్రీ ఉంటుంది. లాస్ అవన్నీ ప్రాఫిట్ అవన్నీ ఒక ట్రేడే చేస్తాను నేను డైలీ కూడా. నాకు రోజుకి 1000 రూపీస్, 1 lakh మీద 1% చాలు నాకు. నేను ఆ సిస్టమ్ అనేది పెట్టుకున్నాను. అంటే వస్తే 1000, పోతే 1000, వస్తే 2000 అలా పెట్టుకున్నాను అనమాట. ఈ 1000 పోయిందనుకోండి, ఈ ఫస్ట్ 1 అవర్లో 1000 పోయిందనుకోండి, ఇంకా రోజు ట్రేడ్ అనేది ఆపేస్తాను. 2000 వచ్చిందనుకోండి, అక్కడ 2000 దగ్గర స్టాప్ లాస్ పెట్టేసి 1 వరకు ఉంటాను అనమాట. 1 వరకు ఇంకా ప్రాఫిట్లో ఉన్నామనుకోండి, అక్కడ స్టాప్ లాస్ పెట్టేసి ఒకవేళ స్టాప్ లాస్ 10 వరకు ఉంటాను. లేదంటే ఇంకా పైకి వెళ్తుంది అనుకున్నట్లయితే అలా ఉంచేస్తాను అనమాట. మ్యాక్సిమం 95% నేను 1 తర్వాత ఉండడానికైతే ఉండను మార్కెట్లో. కరెక్ట్గా 1కి మాత్రం ఎగ్జిట్ అయిపోతాను. ప్రాఫిట్లో ఉంటే 1 తర్వాత ఉంటాను. అదే లాస్లో ఉన్నాను అనుకోండి, ఇంకా పెరుగుతుందని మాత్రం ఉండను మార్కెట్లో అయితే. కరెక్ట్గా 1 అయ్యేసరికి క్లోజ్ చేసేస్తాను. అది ఏమైనా ప్రాఫిట్లో ఉన్నదనుకోండి, ఒక 1000 కానీ 1500 కానీ ప్రాఫిట్లో ఉన్నట్లయితే అప్పుడు స్టాప్ లాస్ కరెక్ట్గా దగ్గరలో పెట్టేసి అప్పుడు 2 వరకు కానీ 3 వరకు కానీ వెయిట్ చేస్తాను. ఏమైనా లాస్లో ఉన్నా సరే ఎగ్జిట్ అయిపోతాను. ఎగ్జిట్ అయిపోయి ఇంకా ఆ రోజు ట్రేడ్ అనేది తీసుకోను అనమాట. నేనైతే ఒక సిస్టమ్ పెట్టుకున్నాను, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అనేసి. నేను ప్రస్తుతానికైతే అదే ఫాలో అవుతున్నాను. నాకు ఇలాగే బాగుంది. ఒక్కొక్కరు ఒక టైం ఫాలో అవుతారు. చాలామంది ఏంటంటే 2 తర్వాత ఎంట్రీ తీసుకుంటారు. నేను ఆ 2 తర్వాత తీసుకుంటాను, కానీ ఉదయం దొరకకపోతే ఆ పని సాయంత్రం చేస్తాను అనమాట. మధ్యాహ్నం నుంచి 99% నేను మధ్యాహ్నం 1 గంట వరకే ఉంటాను మార్కెట్లో. తర్వాత ట్రేడ్ అనేది తీసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.